గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే రాజమండ్రి నుంచి కోకో ఫార్మ్స్కి స్టార్ట్ అవుతున్నాము. అప్రాక్సిమేట్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ 1 to 1.5 hours. లెట్స్ సీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే మనకి కాకినాడ దగ్గరలో ఉన్న కోకో ఫార్మ్స్ అన్న ఒక దగ్గరున్న రిసార్ట్కి మనం వచ్చాం అనమాట. ఈరోజు మనం ఈ రిసార్ట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, రిసార్ట్ ఎలా ఉందో అది మనకి పక్కనే కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే రోడ్డు ఉంటుంది, దాన్ని ఆనుకునే ఉంటుంది అనమాట. అయినా రోడ్డు కనిపిస్తుంది కదా, వెహికల్స్ వెళ్తున్నాయి, అది కాకినాడ వైజాగ్ రోడ్ అనమాట. దాన్ని ఆనుకునే ఉంటుంది. మనం ఆనుకుని వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సైడ్ నుంచి రోడ్డు ఉంటుంది. అది నేను ఈ కోకో ఫార్మ్స్ అన్నది మనకి స్మాల్ బ్యాచిలర్ పార్టీస్ కానీ, ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కిటీ పార్టీస్ కానీ, ఒక 10 to 15 మెంబర్స్ పార్టీస్ ఎప్పుడైనా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటే ఇలాంటి చిన్నది మీకు యూజ్ అవుతుంది అనమాట. మన రాజమండ్రి కాకినాడ ఏరియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ కింద అయితే నేను చెప్పగలను. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక దీనికి పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది. మనకి ఎన్ని వెహికల్స్ వచ్చినా ఒక బస్సు కూడా సరిపడా మనకి స్పేస్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. మనకి ఎంట్రీ చూస్తే ఎంట్రీ ఇలా ఉంది. మనకి ఇది ఫుల్లీ సెక్యూర్డ్ విత్ సోలార్ ఫెన్సింగ్ అనమాట. థెఫ్టింగ్ అని ఏమన్నా ప్రాబ్లమ్స్ అన్నవి లేవు. అండ్ ఎంట్రీ చూస్తే మనకి ఇలా ఉంది. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ లెట్స్ గో. మనకి ఎంట్రీ చూస్తే ఇక్కడ సైడ్ నుంచి LA ఉంది కదా, ఇలా కనిపిస్తుంది. అండ్ మనకి ఇదే అనమాట. వచ్చిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ CCTV సర్వేలెన్స్ రూమ్ ఉంది. మనకి మొత్తం రిసార్ట్లో ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమన్నా ఈవెంట్స్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా 4 to 5 మెంబర్స్ ఉంటున్నారు. మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏమన్నా అవసరం వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి. అండ్ ఇది ఫుల్లీ CCTV సెక్యూర్డ్ సర్వేలెన్స్ అనమాట. మన వాల్యుబుల్స్ అనేవి లాస్ట్ అయిపోవడానికి కానీ ఎక్కువ పాసిబిలిటీ ఉండదు. బట్ ఎనీవేస్ మనం సెక్యూర్గా ఉంచుకోవడం మన మంచిది. అండ్ మనకేంటంటే ఇక్కడ బయట వాష్రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దీస్ ఆర్ ఫర్ బోత్ జెంట్స్ అండ్ లేడీస్. అండ్ ఒకసారి చూద్దాం ఎలాగున్నాయో. వాష్రూమ్స్ అయితే చాలా నీట్గానే ఉన్నాయి. గీజర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ విత్ షవర్ అండ్ ఆల్ ఫెసిలిటీస్ అయితే ఓకే. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ ఉంది. అండ్ దీస్ ఆర్ లాన్ అనమాట. మనకి లాన్ అయితే బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి చిన్న చిన్న పార్టీ కానీ, కేక్ కటింగ్ ఈవెంట్స్ కానీ ఇలాగా బ్యాచులర్ పార్టీ కానీ ఆర్గనైజ్ చేసుకోవడానికి చిన్నగా టైనీగా బాగుందన్నమాట ఈ ప్లేస్ అనమాట. అండ్ పిల్లలతో వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కొద్దిగా స్పేస్ ఉండాలి కదా ఆడుకోవడానికి, ఈ స్పేస్ బాగుంటుంది అనమాట. ఇది మన నైట్ వ్యూ అండి రిసార్ట్కి. స్విమ్మింగ్ పూల్, నైట్ టైమ్ బయట కూర్చుని వైబ్ అవ్వడానికి మాత్రం ఒక మంచి సెటప్ అనే చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఒక బ్లూటూత్ స్పీకర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీ కెన్ హ్యావ్ గుడ్ టైమ్ లిజనింగ్ టు ద మ్యూజిక్. ఓకే, లెట్స్ సీ. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో.
ఇది మనకి 6 feet స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. వాటర్ కూడా ఫ్రెష్గా ఒక 3 to 4 o'clock మధ్యలోని వాళ్ళు ఫిల్ చేసి ఇచ్చారు. ఫుల్గా ఆడుకున్నాం అనమాట, చాలా బాగుంది. అండ్ బాల్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ సోఫాస్ అవి ప్రొవైడ్ చేశారనమాట కూర్చోవడానికి. అండ్ వీ కెన్ సీ ఇక్కడ స్మాల్ డెకరేషన్ టైప్ సెటప్. మనకి ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఫోటోగ్రఫీ అవి తీసుకోవడానికి అన్నది బాగుంటుంది అనమాట ఈ లొకేషన్ అన్నది. మనకు బయట బార్బిక్యూ సెటప్ కూడా అవైలబుల్గా ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇదే అండి మన కోకో ఫార్మ్స్ యొక్క హోమ్ టూర్. చూసారు కదా ప్రాపర్టీ ఎంత బాగుందో. మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలా చిన్న బ్యాచులర్ పార్టీ ఆర్ కిటీ పార్టీస్ మీకు ఏమన్నా పార్టీస్ ఉంటే కనుక తప్పకుండా బుక్ చేసుకోమని చెప్తాను. Thank you guys for watching and follow Room with Ramakant.